బొత్స సత్యనారాయణ కూర్చోవడమే తప్పని చెప్తున్నాను. అసలు బొత్స సత్యనారాయణ వేదికలోకి రావడమే తప్పని చెప్తున్నాను. దానికి బొత్స సత్యనారాయణ దానికి వచ్చాడు, దానికి చెప్పడం ఏంటి? రూల్ గా బొత్స సత్యనారాయణ ఒక మినిస్టర్ గా ఉంటాడు. ఆల్ గవర్నమెంట్ లో ఎప్పుడు రాలేదండి. ఆ రోజు కూడా డిస్కస్ చేయలేదండి. ఎమ్మెల్సీ ఆ రోజు ఈ శాఖ మినిస్టర్ గా, మున్సిపల్ శాఖ మినిస్టర్ గా ఏ రోజైనా కార్పొరేషన్ లో నేను ఇది చేస్తానని, ఈ విశాఖపట్నంకి చేశానని చెప్పానండి. ఎక్కడున్నాడో తెలదు. ఆయన ఈవేళ కార్పొరేషన్ కేవలం స్పెషల్ ఫోకస్ కింద తీసుకోండి. ఈ 3 రోజుల నుంచి ఏదైతే ప్రభుత్వానికి పంపిస్తున్న స్థలం మీద ఒక దాడిగా ప్రయత్నించి, కౌన్సిల్లో కూడా అదే దాడి చేయమని, నా మీద దాడి చేయమని చేస్తున్న విధానం బొత్స గారు నేను డైరెక్ట్గా అడిగానే. మీరు ఒక అపోజిషన్ లీడర్గా ఉండి బొత్స సత్యబాబు గారి దగ్గరుండి నడిపించకూడదు అని కౌన్సిల్లోనే నేను మాట్లాడాను. జరిగిపోయింది. ట్రాఫిక్ డైవర్ట్ అయింది. అసలు గవర్నమెంట్ నుంచి వెళ్ళాక గవర్నమెంట్ డిసైడ్ తీసుకుంటారు. మనకు తెలియజేశారు, గవర్నమెంట్ తీసుకుంటారు. అది గవర్నమెంట్కి నిజంగా బొత్స సత్యబాబు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఒక ఇదిగా ఉన్నారు కదా, అక్కడ మాట్లాడవచ్చు కదా, ఎక్కడ మాట్లాడటం ఎందుకు? మేము లెటర్ పూర్వకంగా కూడా మీరు ఈ మీటింగ్ కి దీంట్లోకి రానందుకు, ఎందుకంటే నాపై దాడి చేస్తారని ముందుగా ఇచ్చినందుకు ఒక మేరుగా నేను ఆదేశాలు చేయడం కూడా జరిగింది. మీ ఇద్దరు ఇక్కడ ఓటకు కానీ మీరు కానీ సభ్యత్వం లేదు. దీని ద్వారాగా నేను ఈ మీటింగ్ రాకూడదన్న మొండిగా వచ్చి మీటింగ్ లో కూర్చునే విధానాన్ని తీసుకున్నాను. ఎజెండా కాపీ ఎలా వెళ్ళింది? ఆయనకి ముందే నోటీస్ అందిందని చెప్తున్నారు, ఎజెండా కాపీ అందిందని చెప్తున్నారు. ఎలా జరిగింది? మీ దృష్టిలో కూడా లేకుండా ఎలా జరిగింది? బొత్స గారి పేరు ఎలా కౌన్సిల్లో నమోదైంది? కౌన్సిల్లో అయితే ఎజెండా కాపీ మా ఎవరైనా కార్పొరేట్ ఉన్నారో వాళ్ళ దారి వెళ్ళొచ్చు, కానీ నా పరిస్థితి దృష్టిలోకి వచ్చి మా కౌన్సిల్లో ఎంటర్ చేసిన బుక్ లో మాత్రం బొత్స బుక్ నాకు ఎంటర్ అవ్వలేదు. 2 రకాలండి. ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఒక రూల్ ఉంది. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఆ నియోజకవర్గాల్లో ఏ మీటింగ్ అయినా కౌన్సిల్ జరుగుతారో డిస్కస్ చేయవచ్చు. అలాగే బొత్స సత్యబాబు గారు తీసుకున్న ఓటకు కానీ అది విజయనగరానికి ఆయన పరిమితి తీసుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ గారు వరుణ్ కళ్యాణ్ గారు కూడా గత ఒక కౌన్సిల్లో మరి ఆవేళ మాట్లాడవచ్చు కదండి. కౌన్సిల్లో ఆవిడ లెటర్ చూపిస్తే లేచి మీటింగ్ మధ్య నుంచి వెళ్ళిపోయింది అంటే దాన్ని కరెక్ట్ అనే కదా వెళ్ళిపోయింది ఆ రోజు, లేకపోతే ఆ రోజు ఉంది కదా. వాళ్ళు ఒకటే టార్గెట్ చేశారు, మేరీ గారిని ఇబ్బంది పెట్టాలి, అంశాన్ని సబ్జెక్ట్ని ఇబ్బంది పెట్టాలి, సబ్జెక్ట్లో దమ్ముంటే డిస్కస్ చేయాలి, సబ్జెక్ట్ విధం మీద మాట్లాడాలి. మాకు వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే గీతం కాలేజీ మీద ప్రభుత్వ స్థలము 40 సంవత్సరాల గతంలో ఎంఈఎస్ మూర్తి గారు ఉన్న టైంలో గీతం కాలేజీ సృష్టిపడ్డది. ఆ రోజు నుంచి ఎంతో మంది, ఈవేళ మా ఇంట్లో కూడా మా అబ్బాయి గీతమే చదివాడు, మా అన్నీ గారి పాప కూడా 25 సంవత్సరాల ముందు డెంటల్గా అక్కడ డాక్టర్గా అక్కడి నుంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. విదేశాల్లో ఉన్న చాలా మంది ఈ కాలేజీ నుంచి చదివి వెళ్ళారు. వీళ్ళందరూ స్ఫూర్తి విశాఖపట్నానికి గీతం కాలేజీలో ఎడ్యుకేషన్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ మందికి ఉద్యోగాల పేరు వచ్చింది కూడా గీతం కాలేజీ ద్వారా వచ్చింది. ఇవన్నీ మర్చిపోయి
కౌన్సిల్ తప్పు చేస్తుందని. కౌన్సిల్ ఎందుకు తప్పు చేస్తుందండి? కౌన్సిల్ తెలియజేస్తున్నారు. కౌన్సిల్ దాని మీద రేటు ఫిక్స్ అయినందుకు లేదు. కౌన్సిల్ కార్పొరేషన్ జాగా సైట్ ఇవ్వలేదు. కౌన్సిల్ దాన్ని అడ్డంగా ప్రభుత్వానికి కూడా సంబంధం లేదని నేను డిక్లేర్ చేయలేదు. ఇది ఒక సభ్య సంస్కారం తెలిసిన ఎవరి వ్యక్తైనా కౌన్సిల్లో పెడతప్పుడు దాని మీద అబ్జెక్షన్లు ఉంటే డిస్కస్ చేస్తే మా కార్పొరేట్స్ కానీ అధికారులు కానీ డిస్కస్ చేస్తారు. ఆ డిస్కషన్ లేక దాడే అయిన విధానం అని, ఆ విధానానికి కార్పొరేట్లని ఎంకరేజ్ చేస్తూ ఆ విధానాన్ని తీసుకున్న సత్యబాబు గారి విధానాన్ని మార్చుకోమని నేను హెచ్చరిస్తున్నాను.